అది 5 అడుగుల బుల్లెట్, ధైర్యం విసిన రాకెట్. ఇది సినిమా పాటైనా సూట్ అయ్యేది మాత్రం ఆయనకే. చైనా దుందుడుకి చెక్ పెట్టాలన్నా, పాకిస్తాన్ కుతంత్రాలకు ముక్కుతాడు వేయాలన్నా ఆయన ఒక్క ఫోన్ చేస్తే చాలు, ఎంతటి వారైనా వెనుతిరగాల్సిందే. చాణుక్యుడికి మించిన రాజనీతితో పొరుగు దేశాలతో మైత్రి బాంధవ్యాలే కాదు, అవసరమైతే హెచ్చరించదగ్గ దమ్ము ధైర్యం ఆయన సొంతం. ఇంతకు ఆయన ఎవరని ఆలోచిస్తున్నారా? ఆయనే ఇండియన్ జేమ్స్ బాండ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఇందు కలడు అందులేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు అన్న పద్యానికి అజిత్ దోవల్ నిదర్శనం. ఆపరేషన్ బ్లూ స్టార్ అయినా, చైనా పాక్లను చెక్ పెట్టాలన్నా, కాశ్మీర్ తీవ్రవాదుల భరతం పట్టాలన్నా చాణక్య నీతిని అమలు చేసే అజిత్ దోవల్కు తిరుగులేదు. అలాంటి అజిత్ దోవల్ మరోసారి చైనాతో సరిహద్దు వివాదం విషయంలో తనదైన చతురతను ప్రదర్శించారనే వార్తలు వినిపిస్తున్నాయి. గాల్వాన్ లోయ దగ్గర 20 మంది భారతీయ సైనికుల వీరమరణం తర్వాత భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు ఎంతగానో పెరిగాయి. అయితే ఓవైపు చైనాతో ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు చర్చలు జరుపుతూనే మరోవైపు అవసరమైతే డ్రాగన్ కు ధీటుగా బదులిచ్చేందుకు భారత్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ కీలకంగా వ్యవహరించారని వేరే చెప్పనక్కర్లేదు. మరోవైపు చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగీతో అజిత్ దోవల్ 2 గంటల పాటు ఫోన్లో చర్చలు జరపడం, అనంతరం సరిహద్దులో చైనా తన బలగాలను వెనక్కి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో చైనాతో సమస్యను పరిష్కరించే విషయంలోనూ అజిత్ దోవల్ తన చతురతను చాటుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు చైనాకు సంబంధించిన కీలక యాప్స్ నిషేధంతో పాటు దేశంలోని పలు రంగాల్లో చైనా కంపెనీలకు నో ఎంట్రీ బోర్డు పెట్టాలని భారత్ నిర్ణయం తీసుకోవడం డ్రాగన్ కు ఊహించని షాక్ ఇచ్చింది. భారత చర్చల ఫలితంగా ఎట్టకేలకు ఫింగర్ 4 పాయింట్ నుంచి చైనా సైన్యం సుమారు కిలోమీటర్న్నర దూరం వరకు వెనక్కు వెళ్లింది. దేశ భద్రతా వ్యవహారాల్లో ఆరితేరిన అజిత్ తన చాణక్యతను ఉపయోగించి చైనాతో సమస్య పరిష్కారానికి దారి చూపారు. ప్రధాని మోదీ లేహ్ విమానాశ్రయంలో దిగే వరకు ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా అజిత్ దోవల్ సంయమనం చేశారని వెల్లడైంది. తాజాగా అజిత్ దోవల్ రంగంలోకి దిగి చర్చలు జరిపిన అనంతరం చైనా బలగాలు వెనక్కి తగ్గుతుండడం, ఎవరితో ఎలా వ్యవహరించాలనే విషయం అజిత్ దోవల్ కి బాగా తెలుసనే వాదనలు వినిపిస్తున్నాయి.
దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే ఏ భూభాగంపైనైనా దాడులకు మనం సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విస్పష్టంగా ప్రకటించారు. అది దేశంలో భూభాగమైనా విదేశీ భూభాగమైనా తాము పట్టించుకోబోమని దోవల్ తాజాగా పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భారత్ ఎప్పుడూ శత్రు దేశాలపై తొలి దాడి చేయబోదని, వారు దాడికి దిగితే మాత్రం గట్టిగా సమాధానమిచ్చి తీరుతుందని దోవల్ వ్యాఖ్యానించారు. జాతీయ భద్రత విషయంలో రాజీ పడేందుకు సిద్ధంగా లేమన్నారు. అయితే దోవల్ వ్యాఖ్యలు ఏ ఒక్కరిని నేరుగా ఉద్దేశించినవి కావని అధికార వర్గాలు తెలిపాయి. రిక్షావాలా అయిన చెప్పులు కుట్టే వ్యక్తిగా రూపు మార్చుకొని స్థానికంగా మమేకమై సమస్యలకు చెక్ పట్టగల సత్తా అజిత్ దోవల్కే సాధ్యం. ఆపరేషన్ బ్లూ స్టార్లో కానీ, కాశ్మీర్ వేర్పాటువాదులతో కానీ తనదైన రీతిలో వ్యవహరించి ముళ్ళును ముళ్ళుతోనే తీసేలా వ్యవహరించడం నిజంగా కత్తిమీద సామే. దేశ రక్షణ కోసం ప్రాణాలు లెక్క చేయని తనం దోవల్ సొంతం. ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఏకంగా అమృత్సర్లోని స్వర్ణ మందిరాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. జర్నల్ సింగ్ బింద్రావాలే నేతృత్వంలో మిలిటెంట్లు ఆయుధాలతో ప్రత్యేక ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం చర్చలకు రావాలని పిలిచినా రాలేదు. దీంతో పరిస్థితిని చక్కదిద్దాలంటే ఎదురుదాడి చేయాల్సిన అవసరం నెలకొంది. అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లోకి ఓ రిక్షావాలా ఎంటర్ అయ్యాడు. మిలిటెంట్లకు సమీపంలోకి వెళ్లి తనకు పాకిస్తాన్ ఐఎస్ఐ మీకు సాయంగా పంపిందని చెప్పాడు. కానీ మిలిటెంట్లు నమ్మలేదు. ఓ 10 రోజుల పాటు వారి వెన్నంటే ఉండడంతో చివరాఖరుకు నమ్మారు. అటు తర్వాత ఆ రిక్షావాలా స్వర్ణ మందిరం కాంపౌండ్ లోపలికి వెళ్లాడు. వేర్పాటువాదుల పొజిషన్, వారి సంఖ్య గురించి కీలకమైన నిఘా సమాచారం సేకరించి బయటకొచ్చాడు. రక్షణ దళాలకు ఖలిస్తాన్ వేర్పాటువాదుల ప్లాన్ గురించి మొత్తం లేఅవుట్ ఇచ్చాడు. మ్యాప్, ఆయుధాలు, మిలిటెంట్లు దాగి ఉన్న ప్రదేశాల వంటి ఖచ్చితమైన సమాచారం అందించాడు. ఇంతకీ ఆ రిక్షావాలా ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేసే దోవల్ పాకిస్తాన్లో 7 ఏళ్లు ఉండి అదీ ఉన్నతాధికారులకు తెలియకుండానే వ్యవహరించారంటేనే ఆయన కార్యదక్షతను అర్థం చేసుకోవచ్చు. అజిత్ దోవల్ నిఘాలో భారత్కు కొన్ని భారీ విజయాలు దక్కాయనడంలో సందేహం లేదు. 90వ దశకంలో ఆయన కశ్మీర్లో ప్రమాదకరమైన వేర్పాటువాది కూకా పారేకి బ్రెయిన్ వాష్ చేసి అతడిని కౌంటర్ ఇన్సర్జెంట్ కావడానికి ఒప్పించగలిగారు.
ఫాదర్ ప్రేమ్ కుమార్ ను ఐఏఎస్ పట్టు నుంచి విడిపించినా శ్రీలంకలో 6 భారతీయ మత్స్యకారులకు ఉరిశిక్ష విధించే ఒక్కరోజు ముందు క్షమాభిక్ష ఇప్పించడమైనా లేక దేప్సాంగ్ డేమ్చోక్ ప్రాంతాల్లో చైనా సైన్యం శాశ్వత క్యాంపులను తొలగించడమైనా డోవల్ ఘనతే అని చెప్పుకుంటారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత్ను రెచ్చగొట్టేలా పాక్ ప్రవర్తించింది. ఈ వర్చువల్ మీటింగ్లో పాకిస్తాన్ తప్పుడు మ్యాప్ను ప్రదర్శించింది. దీనికి నిరసనగా భారత్ సిఎస్ఓ భేటీకి ఆతిథ్యమిస్తున్న రష్యాతో చర్చలు జరిపిన తర్వాతే మన దేశం వాకౌట్ చేసింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భేటీ నుంచి వాకౌట్ చేశారు. దేశ రక్షణలో భాగంగా శత్రుముఖల దాళ్లను తిప్పికొట్టడమే కాదు, వాటికి సరైన సమాధానం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు సరైన వ్యూహం అమలు అత్యవసరం. పుల్వామా ఘటనపై బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్, కాశ్మీర్కు రాష్ట్ర హోదా, ఢిల్లీ అల్లర్లు, ఇలాంటి అంశాలపై తోవల్ అనుసరించిన వ్యూహం దేశ ప్రతిష్టనే పెంచింది. రా ఐబీ సేకరించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారుడితో పంచుకుంటాయి. దోవల్ పదవి బాధ్యతలు చేపట్టిన 2 నెలలకే ఇరాక్ ఐసిస్ దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు. యూరి శిబిరంపై పాకిస్తాన్ మూకలు దాడి చేయడంతో భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. ముష్కరులను భారత ఆర్మీ మట్టుపెట్టింది. తర్వాత మీడియాకు వీడియోలు కూడా అందజేసింది. ఈ ఆపరేషన్ అజిత్ దోవల్ సమర్థంగా నిర్వహించారు. తర్వాత ఫిబ్రవరిలో పుల్వామాలో సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. దీనికి దీటుగా బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై దాడులు చేసి క్యాంపును ధ్వంసం చేసింది. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన అనంతరం జమ్మూ కశ్మీర్, లదాఖ్ కేంద్ర ప్రాంత పాలిత రాష్ట్రాలుగా మారాయి. ఆగస్టు 5న చారిత్రక ఘట్టానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కశ్మీర్కు ఉన్న ప్రత్యేక హక్కులను రద్దు చేయడంతో ఉగ్రవాదులు రెచ్చిపోతారనే సమాచారంతో అజిత్ దోవల్ స్వయంగా కశ్మీర్లో ఉన్నారు. 10 రోజులకు పైగా అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. 40,000కు పైగా సిఆర్పీఎఫ్ బలగాలను మోహరింపజేసి ఇంటర్నెట్ బ్యాన్ చేయడంతో కశ్మీర్ నివురుగప్పిన నిప్పులా మారింది. కానీ అక్కడి రోడ్లపై తిరుగుతూ స్థానికులతో మాట్లాడుతూ
అంతా బాగానే ఉందని అజిత్ దోవల్ చెప్పించారు. వీధుల్లో తిరుగుతూ చపాతీ తింటూ స్థానికుల్లో ధైర్యం కల్పించారు. కశ్మీర్లో పరిస్థితి సద్దుమణిగిందని భావించిన తర్వాతే తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. కశ్మీర్ అంశం సద్దుమణిగిన తర్వాత సుప్రీంకోర్టుకు అయోధ్య వివాదం చేరింది. తర్వాత మత పెద్దలతో చర్చలు జరిపి సమన్వయం చేసి ప్రజలకు శాంతి సందేశం ఇప్పించడంలోనూ అజిత్ దోవల్ చాణక్యం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ భాష మీద కులం మతం ప్రాతిపదికన ఏర్పడలేదని, సంస్కృతి మీదే ఏర్పడిందని, భారతీయులంతా తమ సంస్కృతికే మద్దతిస్తారని వ్యాఖ్యానించారు. దేశ రక్షణ సహా పలు అంశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే వ్యక్తిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు గుర్తింపుంది. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేయడంలోనూ, అతి క్లిష్టమైన ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ ను పూర్తి స్థాయిలో భారత్ లో విలీనం చేయడంలోనూ అజిత్ దోవల్ పాత్ర ఉంది. అజిత్ దోవల్ సైతం కేవలం తన ఆఫీస్కు పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లో పరిస్థితులను చక్కదిద్దడంతో పాటు ఢిల్లీలో అల్లర్ల తర్వాత సాధారణ స్థితికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దోవల్ తన స్వశక్తితో దేశ రక్షణకు కట్టుబడిన ఓ సమర్థవంతమైన అధికారిగా అందరూ గుర్తిస్తారు. 23 ఏళ్లకే ఐపీఎస్ అధికారిగా అతి చిన్న వయసులోనే సైన్యం నుంచి కీర్తి చక్ర మెడల్ను అందుకున్న వ్యక్తిగా ఘనత సాధించారు. అతనే ఓ సైన్యంగా దేశ రక్షణే కీలకంగా ఆయన వేసే అడుగు అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేస్తోంది. అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు, సమర్థమైన అధికారి కూడా. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన దోవల్ ప్రధానమంత్రి మోదీ విశ్వసనీయత పొందారు. 2.0 ప్రభుత్వంలో కూడా అజిత్ దోవల్ ను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా కొనసాగించారు. మోదీ తిరిగి నియమించుకున్న వారిలో అజిత్ దోవల్ ఒకరు కాగా, విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్ సుబ్రహ్మణ్యంకు ఏకంగా కేబినెట్ లో చోటు కల్పించి మంత్రి పదవి కట్టబెట్టారు. 1945లో ఉత్తరాఖండ్ గర్వాల్పాలోని గిరి బెనల్సున్ లో బ్రాహ్మణ కుటుంబంలో అజిత్ దోవల్ జన్మించారు. దోవల్ తండ్రి సైన్యంలో పనిచేయడంతో అజ్మీర్లోని మిలిటరీ స్కూల్లో విద్యాభ్యాసం కొనసాగింది. ఆగ్రా వర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో పీజీ చేసి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. 23 ఏళ్లకే ఐపీఎస్ కు ఎన్నికై సమర్థవంతంగా విధులు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1968లో కేరళ క్యాడర్ ఐపీఎస్ గా కెరీర్ ప్రారంభించారు. పంజాబ్, మిజోరాం తిరుగుబాటు నిరోధక చర్యల్లో పాల్గొన్నారు. 1999లో కాందహార్లో చిక్కుకున్న భారత్ ఐసీ 814 విమాన ప్రయాణికుల విడుదల కోసం సంప్రదింపులు జరిపిన వారిలో అజిత్ దోవల్ ఒకరు. 1971 నుంచి 1999 వరకు విమానాల హైజాక్ కు సంబంధించి ఉగ్రవాదులతో దోవల్ మాట్లాడేవారు. నిఘా విభాగంలో కూడా తన మార్కును ప్రదర్శించారు దోవల్.
ఐపీఎస్ గా చేరిన 4 ఏళ్లలో ఇంటెలిజెన్స్ వింగ్ లో చేరారు. నిఘా విభాగం ఆ ప్రభుత్వానికి కళ్ళు చెవులు లాంటివి. ఐబీ ఆఫీసర్ గా కీ రోల్ పోషించారు దోవల్. మిజో నేషనల్ ఫ్రంట్ తిరుగుబాటు సమయంలో లాల్జిమ్ నాయకులు 7గురిలో 6గురిని తన వైపు దోవల్ తిప్పుకోగలిగారు. మిజో నేషనల్ ఆర్మీ పతనంలో కూడా దోవల్ ముఖ్య భూమిక పోషించారు. ఆపరేషన్ బ్లాక్ థండర్ లో కూడా అజిత్ దోవల్ కీ రోల్ పోషించారు. ఆ సమయంలో సైన్యానికి ఆయన కీలకమైన వివరాలు అందజేశారు. దీంతో సైనికులకు మాత్రమే ఇచ్చే కీర్తి చక్ర అవార్డును తొలిసారి పోలీస్ అధికారి అయిన అజిత్ దోవల్ స్వీకరించారు. తరువాత పాకిస్తాన్లో కూడా 7 ఏళ్లు మారువేషంలో ఉన్నారు. వేర్పాటువాది కుకా పరేఖ్ లొంగిపోయేలా చేసి మన్నళ్లు పొందారు. పదవి విరమణ తర్వాత వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వేదికను ఏర్పాటు చేశారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జాతీయ భద్రతా సలహాదారునిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్ఎస్ఏగా బాధ్యతలు చేపట్టిన అజిత్ దోవల్ ఆ పదవికి వన్నె తీసుకొచ్చారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు భాగస్వాములవుతూ సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులు, కశ్మీర్ విభజన చేపట్టి తన మార్క్ పనితనం కనపరిచారు. దేశ భద్రతకు ముప్పు ఏర్పడితే దాడి తప్పదన్న దోవల్ అందుకు ఎల్లవేళలా సన్నద్ధమయ్యేలా త్రివిధ దళాలను ఏకీకృతం చేసేలాగా పావులు కదిపారు. అందుకే చైనా సరిహద్దు దుందుడుకు చర్యలను, దక్షిణ చైనా సముద్రంలో చొరబాటు వ్యూహాలను అడ్డుకోగలిగారు. దేశ రక్షణ, నిఘా రంగంలో వైఫల్యాలు ఉన్నా దూసుకెళ్లే విధానమే కీలకమంటూ అతి చిన్న వయసులోనే కీర్తి చక్ర మెడల్ అందుకున్న అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్ అనటంలో సందేహం లేదు. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.